గణపతి ఏం చెప్పాడు మీ అందరికీ? ఏం చెప్పాడు? ప్రసాదాలు పెట్టవనా? గణపతి చెప్పింది అదే మనకు. ఏదో విగ్రహానికి పూజలు చేయమనిలే అని. ఆయన ఎట్లాగైతే అమ్మా నాన్న అర్చించాడో పూజించాడో అట్లాగా మీరు కూడా చేయాలి చెప్పడం కొరకే ఆ గణపతి నవరాత్రులు. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా అదే మార్గంలో ఆ గణపతి శక్తితోని చక్కనైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. ఆ మొట్టమొదటిగా కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్న తర్వాత విచ్చేసినట్టు అతిథులు మాట్లాడతారు. వారి మాటలందరం మీరు చక్కని వేదిక జరుగుతుంది. ఇది ఆ కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే కొంతమంది పిల్లవారి యొక్క తలెత్తు ఆరోగ్యపై అడ్డవారిగా వల్ల ఆ పిల్లవారు కూడా బాధపడకూడదు. ఎందుకంటే మనకు మూడే ఉన్నాయి: మాతృదేవోభవ, పితృదేవోభవ, కాబట్టి ఎవరు? ఆచార్య దేవోభవ. పేరెంట్స్ కానీ బాధపడాల్సిన పని లేదు. ఆ ఇద్దరిని కూడా చూపెట్టేటంత శక్తి తపన ఉన్నటువంటి వ్యక్తి గురువు. అటువంటి గురువుని మీరు తండ్రిగా భావన చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు. అందరం కూడా చెప్పులు నేను తీసుకుంటున్నారా? చెప్పులు నేను తీసుకున్నారా? పాలపూజకు పిల్లలు వెళ్ళి చెప్పులు తీసుకొచ్చుకోండి. చెప్పు కాస్త కడుక్కొని శుభ్రంగా తీసుకొచ్చుకోండి. गणपतिगं हवामहे कविं कवीनाम् उपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणस्पदा आनश्शृण्वन्नोतिभिस्तेदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवे सरस्वदेवाजेभिर्वाचनेवते धीरामवित्र्यवतो। ॐ ऐं सरस्वत्यै नमः। चमुषेणान्यवे परितो वदन्ते स विश्वक्सेनानन्त्योऽस्मान् वेश्यन्तवय विष्मः स विश्वक्सेनाविमर्षदा हवे श्रीमते विश्वक्सेना। హ్యాపీ పడుకుంటా రాత్రి అన్నాడు. వాడు సాయంత్రం వచ్చి పడుకుంటేప్పుడు చెంబెడు మంచినీళ్ళు పోని అడిగిందమ్మా. ఆ మంచినీళ్ళు తీసుకుని సగం తాగి సగం పక్కలు వారవలసిందమ్మా. కొడుకు అర్థం కదా, దులిపేసి పడుకున్నాడు. మా పచ్చిగుందమ్మా, పర్వాలేదురా సర్దుకోరా, నేను కూడా ఎదురుగా పడుకున్నాను కదా సర్దుకోరా. రెండవ రోజు మళ్ళీ తిన్నావా, భోజనం అయింది కదా, మళ్ళీ ఈ రోజు కూడా నాకు పక్కన పడుకోండి. మళ్ళీ మంచినీళ్ళు పోసేసిందమ్మా. రెండో రోజు ఇంకా కోపం వచ్చింది. అమ్మా పూజ చేస్తున్నప్పుడు నానా మీ అమ్మా నాన్నలు మీరు పూజ చేస్తున్నప్పుడు తన్మయత్వంతో పూజ చేయాలి. అట్లా పూజ చేస్తే ఫలితం ఉండదు బంగారు. ఎంత తన్మయత్వంతో ఉండాలంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరి యొక్క పాదాలని నువ్వు పట్టుకొని ప్రణమిల్లుతూ తాపత్రయంతో ఆర్తితో ఆవేదనతో నువ్వు ఆ నీళ్ళతో కాదు నీ కన్నీళ్లతో మీ అమ్మ నాన్న పాదాలు కడుగుతున్నాననే అనుభూతితో నువ్వు కడిగినప్పుడు అమ్మ హృదయం కరగాలి. నువ్వు కాళ్ళు కడిగేటప్పుడు అతి శ్రద్ధ. నేను మగబు దగ్గరలో పాద పూజ చేయిస్తున్నాను. కాళ్ళు కడిగి అమ్మ నాన్న పాదాలు కడిగిన తర్వాత
పాదాలను తుడవాలి పిల్లవాడు. పాదాలు తుడవడానికి పక్కన ఆవాలు వీలు వాళ్ళ దగ్గర టవల్స్ ఉన్నాయి. ఇద్దరు పిల్లలు గబగబ షర్ట్ ఇప్పేసేసారు. షర్ట్ ఇప్పేసేసి షర్టుతో పాదాలు తుడుతూ ఉన్నారు. అంటే మీకు ఉండాల్సినటువంటిది శ్రద్ధ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతాడు, దేని కారణంగా మనిషి ప్రజ్ఞావంతుడైతాడు అని అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవడికి శ్రద్ధ ఉంటుందో వాడికి జ్ఞానం.